హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిన్న కర్నూలు దగ్గర జరిగినటువంటి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ప్రమాదం నిజంగా దేశాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నిన్న జరిగినటువంటి ఘటన చూస్తే అసలు దాదాపు 20 మంది, ఈరోజు కూడా ఒకళ్ళు చనిపోయారని కూడా అంటున్నారు మార్నింగ్కి. ఏం సార్ అసలు ఎలా చూస్తారు సార్ అసలు ఆ ఘటనని, ఈ బస్సుల నియంత్రణకి ఏం చేయాలంటారు? దారుణం అండి. అంటే ఇక్కడ పాలెం బస్ అని చెప్పి మనం ఒకటి ఇన్సిడెంట్ చూసాం. అవును సార్. సజీవ దహనం అయిపోయారు. తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, కానీ ఎందుకో ప్రభుత్వాలు అంత కఠినంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని మాట్లాడిన దాంట్లో ఏమంటాడంటే, అన్ని రకాల ఫిట్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, డ్రైవర్ కూడా సమర్థవంతులు, అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పి ఆయన అంటున్నాడు. ఓనర్ మాట్లాడే ఇది చూస్తే కనుక అన్యాయంగా మనిషి జీవితాలు ప్రాణాలని అగ్నిలో ఆహుతి అయిపోయినాయి సార్. అవును సార్. వలస వెళ్ళి పొట్టకూడి కోసం బెంగళూరులో ఉద్యోగం చేసుకుందాం అనుకున్నాను. దీపావళి కోసం వచ్చి తన కుటుంబం మొత్తం హుస్సేన్ సాగర్లో బోట్ షికారు చేసుకున్న వాళ్ళు 2 పిల్లలతో పాటు సజీవంగా అయిపోయారు. అలా పట్టుకుని అలాగే ఉండిపోయిందండి సార్ ఆ తల్లి అయితే. అంటే మాంసం ముద్దలు అయిపోయింది, పురుగులు కనపడినాయి అక్కడ. ఇంకొక అమ్మాయి అయితే మస్కట్ వాళ్ళ పాపని 15 రోజుల క్రితం వెళ్ళాలి, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అమ్మాయిని చేసి అక్కడి నుంచి వాళ్ళ అమ్మ మస్కట్ భర్త దగ్గరికి వెళ్దాం అనుకుంది. పాపం ముందు రోజు వెళ్ళాల్సింది వాయిదా పడేదానికి తర్వాత రోజు మనం ఫిక్స్ చేసుకున్నారు, అగ్నికి ఆహుతి. ఇంకొక అమ్మాయి అనూష రెడ్డి అనుకుంటా, తను కూడా ఐటీ. నానా బస్ ఎక్కాననేదే చివరి మాట. ఇక ఇంతమంది, ఇంకొక అమ్మాయి బాపట్ల జిల్లా పూసపాటు చెందిన అమ్మాయి, త్వరలో పెళ్ళి, ఆమె కూడా అగ్నిగా అవుతుంది. ఇంతమంది ప్రాణాలని పరంగా పెడతానికి వీళ్ళు ఎక్కడో కేంద్రపాలిత డయ్యూడామంలో బస్సులు ఈశాన్య రాష్ట్రాలు పర్మిట్లు నాగాలాండ్ తీసుకొచ్చి ఇక్కడ నడుపుతా, ఇష్టానుసారంగా వ్యవహరిస్తా, టికెట్ రేట్లు డబుల్ త్రిబుల్ పెంచుకుంటా. పండుగలో అయితే 46 మంది ప్రయాణం చేస్తున్న ఆ బస్సులో 5 చిన్నారులు ఉన్నారు. ఒక వ్యక్తి ఆచూకీ ఇంకా లభ్యం కాల. లకిడికాపూల్ నుంచి శంషాబాద్ నుంచి అటు వెళ్ళి కర్నూలు దగ్గర అర్ధరాత్రి 3:30కి రాంగ్ రూట్లో వచ్చిన ఒక బైక్ అంటున్నారు. రాంగ్ రూట్లో వస్తే బైక్కి నీ కంట్రోల్ చేసే మెకానిజం నీ దగ్గర లేదా? 300 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి ఆ పెట్రోల్ ట్యాంక్ నుంచి ఇది పోయి స్పార్క్ అయిపోయి ఈ బస్సు మొత్తం సజీవ దహనం అయ్యేదాకా 2 డ్రైవర్లు సేఫ్గానే ఉన్నారు కదా. వచ్చేసారంటే సార్ కనీసం డోర్ తీద్దామని కూడా లేదా. దాంట్లో కొంతమంది స్థానికులు పాపం ఒక 10 మందిని కాపాడాడు ఒక స్థానికుడు, అద్దం పగలగొట్టి. ఇంకొక ఆమె పాపం పుట్టపర్తి వెళ్ళి వస్తే ఎస్పీకి సమాచారం అనిపించింది. వాళ్ళ వల్ల కొంతమంది, ఆ 46 మందిలో ఇప్పటి వరకు 21 మంది చనిపోయారంటున్నారు. మిగతా ప్రాణాలు కాదా? మీ ఇష్టానుసారంగా మీ టికెట్లు ఎంత రేట్లో అయినా పెంచుకోవచ్చు. మీరు అధికారులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. కర్నూలు నుంచి నువ్వు బెంగళూరు డైలీ ఎన్ని వందల బస్సులు వెళ్తూ ఉన్నాయి. పరిణామాలు ఇప్పుడు కాన్సిక్వెన్స్ చూసుకోవాలి కదా సార్. అగ్ని ప్రమాదం జరిగింది, బస్సును ఈడ్చుకుంటే వెళ్ళే ఒక మోటార్ సైకిల్ని, అతను చనిపోయాడు, స్పార్క్ అయిపోయింది. ఒక అతనేమో రియల్మీ ఫోన్లు అత్యంత అధునాతనమైన 46 లక్షలు విలువ చేసే ఫోన్లు దాంట్లో ఫ్లిప్కార్ట్కి కోసం హైదరాబాద్ నుంచి పంపించారు. ఆయన బోర్ నడుస్తా ఫోన్లు మొత్తం దాంట్లో లెడ్ కూడా ఇదైపోయి పేలిన శబ్దం కూడా ఇంకెక్కువ. సరే, ఎన్ని చూస్తా కొనుక్కుంటే యాజమాన్యం నిర్లక్ష్యం, డ్రైవర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మేము బాగానే ఉన్నామంటే అది కుదరదు. ఎందుకంటే అక్కడ మరికొన్ని గంటల్లో బెంగళూరు వెళ్ళి వాళ్ళ యొక్క ఉద్యోగుల వాళ్ళ జీవితాల్లో వెళ్ళాల్సిన వాళ్ళు ఇంత దారుణంగా చనిపోవడం అంటే ఇది ఎంతవరకు? ఇది ఎక్కడో చోట ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది, ఇరువురు తన వంతు సహాయం ప్రకటించారు. ప్రధానమంత్రి గారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏమైనా కానీ మనిషి ప్రాణం తిరిగి రాదు కదా సార్. DNA టెస్టులు చేసి ఆ బూడిదని ఇవ్వాల్సిన పరిస్థితి అంటే వాళ్ళు ఏ పాపం చేశారు సార్? ఏసీ స్కానియా అంటారు, పుష్ బ్యాక్ అంటారు, అదంటారు, ఇదంటారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ అని మీరు పెట్టుకున్నారే, మీరు కొంతమంది పార్టర్స్తో కలిపి బస్సులు 100 బస్సులు నడుపుతున్నారే, అన్ని పర్మిట్లు తీసుకొని. మనిషి జీవితం ప్రాణం కాదా? ఇవన్నీ చూస్తే నివ్వెరపోయే నిజాలండి. చీకటి రాత్రి కలరాత్రి అయిపోయింది, మరణ హోమం లాగా అగ్నికి ఆహుతి అయిపోయారు. ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎలా ఉంటుంది? ఫైర్ సేఫ్టీ ఉండొద్దా? ఒకవేళ ఇన్సిడెంట్ జరిగి అగ్ని అక్కడ స్పార్క్ వల్ల వచ్చింది అనుకోండి, మిగతాది డోర్లు పగలగొట్టి మిగతా వాళ్ళు రక్షించే పరిస్థితి లేదా? అలారం కానీ ఒకటి
ఒక అలారం కూడా లేదు. ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే ఇది 2+1 మధ్యలో చాలా ఇరుక్కుంటది. అవును సార్. నుజ్జునుజ్జు అయిపోయారు పరిస్థితులు. మాంసం ముద్దలు, బస్సు ఎత్తు ఎక్కువ. అదే సమయంలో 300 to 1000 కిలోమీటర్లు తర్వాత మగత, అలసట ఇవన్నీ ఉంటాయి. అవును సార్. నిద్రలో జారిపోయారు పాపం వాళ్ళు. నిద్రలోనే చనిపోయారు. చనిపోయారు సార్. ఇవన్నీ చూసుకుంటే మీరన్నట్టు ఈ యొక్క సెక్యూరిటీ అలారం అనేది సిస్టమ్ అనేది లేదు ఇక్కడ. నిద్రలోనే వాళ్ళు చనిపోయారు. చనిపోయింది కూడా వాళ్ళు తెలియకుండా చనిపోయారు. అంటే ఇక చూసుకోండి ఇంకా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే దీన్ని ఎక్కడ 2009 తర్వాత ఎన్ని యాక్సిడెంట్లు, 13 యాక్సిడెంట్లు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. అవును సార్. దీన్ని లైన్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, రవాణా శాఖ అధికారులకి లేదా? అవును సార్. ఆర్టీఓలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు కావచ్చు. మీరు బస్సులు తీసుకొచ్చినప్పుడు ఈశాన్య రాష్ట్రాల నుంచి డయూడామా నుంచి ఇది రిజిస్టర్ అయ్యి వచ్చింది. అవును. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ ఉండదు, అవును. తక్కువ రేట్లకు వస్తాయి. అవును. ఇక్కడ ఆ పర్మిట్ తీసుకొని ఇక్కడ నడుపుతున్నారు. ఇవన్నీ సీజ్ చేసే ఇది ఎందుకు ఉండలేదు? నిజమే బ్రేక్ సార్. ఇన్స్పెక్టర్స్ నిర్దాక్షిణ్యంగా చూసి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడ తయారైనాయి, ఎక్కడ తయారైనాయి. మీకోసం మీరు తక్కువ రేట్లకు వచ్చి ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేసి ప్రభుత్వ ఆదాయాన్ని గడ్డికొడుతున్నారు. అవును. మనుషుల దగ్గర దోచుకుంటున్నారు. ఈక్వల్ టు ఫ్లైట్ టికెట్ లాగా మీరు స్లీపర్స్ టికెట్లు వసూలు చేస్తున్నారు. అవును. మనిషి ప్రాణాలు హరించే హక్కు హరీష్ గారు ఎక్కడుందండి? నిజం సార్. ఇంకా బైకర్ గురించి కూడా ఒక వీడియో వచ్చింది సార్. నిన్న పొద్దున్న అతను తాగేసి డ్రైవ్ చేశాడు అని చెప్పి. సార్ రాంగ్ రూట్లో వచ్చాడు, తాగేసి డ్రైవ్ చేశాడు సార్. రాంగ్ రూట్లో వచ్చిన మీరు చూసుకోవద్దా? అవును సార్, చూసుకోవాలి డెఫినెట్. రాంగ్ రూట్లో వచ్చాడని గుద్దేసేసేసి కిలోమీటర్ల రూపాయన తీసుకొని వెళ్ళిపోతే ఆ స్పార్క్ అంతా కానీ బండికి అటాక్ అయ్యి మొత్తం అగ్నికిలలతో మొత్తం బస్సు అంతా దగ్నం అయిపోతే మరి దానికి ఏంటి పరిస్థితి? అంటే మనిషి అది ప్రాణమే కదా. ఇప్పుడు వాడు తప్పు చేశాడు, వాడు తప్పు చేశాడు కాబట్టి నేనే గుద్దాను, తప్పు చేశానంటే ఇప్పుడు మనుషులు ప్రాణాలు, మిగతా 20 మంది ప్రాణాలు ఎవరు కాపాడాలి? ఇది అనుకోకుండా జరిగింది కాదు సార్. ఇది నిర్లక్ష్యం, కేవలం మానవ తప్పిదము, నిర్లక్ష్యము. ఫైర్ సేఫ్టీ కావచ్చు, డోర్స్ ఓపెన్ కాకపోవటం కావచ్చు. కనీసం బ్యాక్ ఎమర్జెన్సీ డోర్ కూడా ఓపెన్ చేయలేదు సార్ డ్రైవర్ గాని. చెప్పండి సార్, ఎంత దారుణమైన విషయం. నిద్రలోనే వాళ్ళు విగత జీవులుగా పడిపోయి మాంసం ముద్దలైపోయారంటే బూడిదని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు సార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ వీళ్ళందరూ. దీన్ని శిక్ష కఠినంగా వేయాలి. ఇప్పుడు పోయిన ప్రాణాలు తిరిగి రాలేవు. వీళ్ళకి డెఫినెట్ గా చనిపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉంది, అది అని చెప్పి అంటున్నారు. ఈ యొక్క ఏదైతే వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రతి ఒక్కరికి కూడా ₹1 కోటి వాళ్ళ కుటుంబానికి. ఇప్పుడు అతను భార్య, 2 పిల్లలు, బెంగళూరు జీవనోపాధికి వెళ్ళారు. ఆ కుటుంబం వాళ్ళందరికీ ఒక్కొక్క తలకాయకి చనిపోయిన ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి ₹1 కోటి లెక్కన ఇప్పుడు దాకా 100 కోట్లు సంపాదించుంటారు ఈ ట్రావెల్స్ వాళ్ళు. అదే సంపాదించారు కదా, మీరు బాగానే ఉన్నారు కదా. వీకెండ్స్ వస్తే సాధ్యమైనంత వరకు కాదు. వీళ్ళ దగ్గరే ప్రభుత్వాలు గట్టిగా ఉండి, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు. తెలంగాణ చెందిన ఒక 6, ఆంధ్ర చెందిన ఒక 6 చనిపోయారు. ఒరిస్సా, కర్ణాటక మిగతా వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఏదేమైనా కానీ ఒక అతను ఆర్మీ లెఫ్టినెంట్ కన్నాను ఫ్రెండ్ లేట్ అయ్యే తెలికి లకిడికాపూర్లో మిస్ అయిపోయి శంషాబాద్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వస్తానంటే మీరు రావద్దులే అని చెప్పేసి వదిలేశాడు. వదిలేసినందుకు అతను వేరే బస్సులో ఉన్నందుకు అతను ప్రాణం కాపాడుకున్నాడు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు. ఏదేమైనా వేమూరి కావేరి ట్రావెల్స్ నిర్లక్ష్యాన్ని విచారించి డెఫినెట్గా ఈ బాధిత కుటుంబాలకి ఒక అతను అయితే దూకినందుకు 2 కాళ్ళు పోయినాయి, విగత జీవిగా పడిపోయారు. వాళ్ళందరూ జీవితాంతం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబానికి క్షతగాత్రలకు 50 లక్షలు ఇవ్వాలి. చనిపోయిన వాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పర్సన్కి ₹1 కోటి ఇస్తే కొద్దిగా వాళ్ళ కుటుంబాలు కుదురు పడతాయి. వాళ్ళ ఎలాగో తీసుకురావాలి కాబట్టి ఏదైనా ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఈ యొక్క బ్రేక్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, బస్సుని పర్మిట్ ఇచ్చేటప్పుడు కట్టకుండా లేదా కావాలని వీళ్ళు తక్కువకి ట్యాక్స్ ఇచ్చేసేటానికి తక్కువ వస్తుందని చెప్పి ఈశాన్య రాష్ట్రాల నుంచి, అక్కడ అస్సాం నుంచి, డయూడామా నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పర్మిట్ తీసుకొచ్చి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు నెంబర్లు వేసుకొని అధికారులు మోసం చేసి ఎక్కడిక్కడ లంచాలకి ఇదైపోయి ఇప్పుడు జరిగిన తర్వాత బెంగళూరులో 20 బస్సులు సీజు, ఆంధ్రప్రదేశ్లో 10 బస్సులు సీజు, హైదరాబాద్లో 20 బస్సులు సీజు. ఇది తాత్కాలికమే, జస్ట్ మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ అందరం. కాబట్టి డెఫినెట్గా ఇటువంటి బస్సులు ఏదైతే ప్రామాణికాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తారో కఠినంగా యాజమాన్యాన్ని శిక్షించాలా. ఇది ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.